తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మధుడు అనగానే గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. సంక్రాంతి పండక్కి ఒకసారిగా పంచెకట్టి మన ముందుకు వస్తే ఆటోమేటిక్‌గా ఆయన్ని అందరూ అభిమానిస్తూ ఉంటారు. విడిగా ప్రతి ఒక్క సినిమాలో కంటే కూడా పల్లెటూరు గెటప్‌లు ఏసినప్పుడు నాగార్జున ఎప్పుడు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి అనేక ఉదాహరణలున్నాయి. గతంలో 'సోగ్గాడే చిన్నాయన' అంటూ వచ్చినా సరే సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేశారు. దాని తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవి కొంచెం నిరుత్సాహపరిచినా, ఈ మధ్య మళ్ళీ సంక్రాంతికి హడావుడి చేయడానికి వచ్చాడు 'నా సామిరంగా' అంటూ నాగార్జున. ఆయనతో పాటు ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే, అల్లరి నరేష్ 'అంజి' అనే ఒక పాత్ర ద్వారా, అలాగే 'భాస్కర్' అనే పాత్రలో 'రాజ్ తరుణ్' కూడా ఈ ముగ్గురు హీరోల కథలాగానే వచ్చింది గానీ, మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఒక అల్లరి నరేషు, నాగార్జున అనే చెప్పాలి. దేనికంటే వాళ్ళిద్దరి క్యారెక్టర్స్‌కి చాలా బాండింగ్ ఉంది. ఆ బాండింగ్‌తోనే సినిమా అంతా కూడా స్టార్ట్ అవుతుంది. 1963 నుంచి 90ల మధ్యలో జరిగే ఒక కథ, ఆ కథా వస్తువుని తీసుకోవడంతోనే విజయ్ బెన్ని కొంచెం సక్సెస్ సాధించాడని చెప్పాలి. యాక్చువల్‌గా ఇది మలయాళంలో హిట్ అయిన ఒక సినిమాని, ఆ కథను తీసుకొని ఇక్కడ బెజవాడ ప్రసన్న మాటల ద్వారా చాలా గొప్పగా చిత్రీకరించారని చెప్పాలి. కారణం ఏంటంటే ఈ సినిమాకి ఒక పక్క నటీనటులు కనబడతా ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఎంత బాగున్నారో, దీని వెనకాల పనిచేసిన టెక్నీషియన్స్ కూడా చాలా గ్రేట్‌గా వర్క్ చేశారు. అందుకనే ఈ సినిమాకి చాలా మంచి మార్కులు పడతాయని చెప్పాలి. కారణం ఒక పక్క మాటల రచయిత బెజవాడ ప్రసన్న అయితే, ఇంకో పక్క సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఎక్కడా కూడా అసలకి ఒక కొత్త ఫీల్‌ని ఒక సౌండ్‌తో తీసుకురావచ్చని చెప్పేసి మనం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు. ఆయనతోని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన అనేక సినిమాలు చాలా బ్లాక్ బస్టర్‌లు అయిన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో చూసుకుంటే అన్నమయ్య, శ్రీరామదాసు, బంగారు బుల్లోడు, అలాగే ఇప్పుడొచ్చిన నా సామిరంగా, ఇంకా గతంలో చాలా సినిమాలు ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్‌లో. ప్రతి ఒక్క సినిమా కూడా మ్యూజికల్‌గా చాలా అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలే. ఈ సినిమా కూడా ఈయన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, అట్లాగే మ్యూజికల్‌గా ఈయన తీసుకున్న పాటలు గానీ చాలా చాలా బాగున్నాయి. థియేటర్‌లో ఎంతో కలర్‌ఫుల్‌గా అందరూ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క సీన్‌కి తగ్గట్టుగా ఆ బాణీలు గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ బీజీఎమ్స్ కానీ చాలా చక్కగా పనికొచ్చినాయని చెప్పాలి. ఇకపోతే కెమెరామెన్ శివేంద్ర దాశరథ్. నిజమైన సంక్రాంతి ఈ కెమెరామెన్‌కే వచ్చిందని చెప్పాలి. కారణం ఏంటంటే, ఈ సంక్రాంతికి 2 సినిమాలు హిట్ అయితే, ఆ 2 సినిమాలు కూడా శివేంద్ర కెమెరాలో నుంచి వచ్చినాయి అంటేనే ఆశ్చర్యపోక మానదు. ఒక పక్క 'హనుమాన్' సినిమా, ఇంకో పక్క 'నా సామిరంగా'. ఒకదానికి సంబంధం లేకుండా చాలా కలర్‌ఫుల్‌గా వచ్చినాయి. రెండిటికి కూడా కెమెరా వర్క్ చాలా కీలకం. రెండిట్లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించి 100కి 100 మార్కులు సంపాదించింది మాత్రం ఖచ్చితంగా శివేంద్ర అని చెప్పాల్సిందే. అందుకనే కెమెరా ముందు ఎంతమంది ఉన్నారో, కెమెరా వెనకాల అంతమంది ఉండి చాలా బాగా పనిచేశారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాణ సంస్థ చిట్టూరు శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గతంలో ఆయన తీసిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి పేరైతే సంపాదించినాయి కానీ, కలెక్షన్ల పరంగా అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పాలి. ఈ సినిమాతో ఆల్ ఔట్ కూడా పోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. శ్రీనివాస చిట్టూరికి సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ తరపున వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్‌తో స్టార్ట్ అయింది. ఇక విజయ్ బిన్ని ఈ సినిమా దర్శకుడు. ఒక డాన్స్ కొరియోగ్రాఫర్‌గా అందరికీ బాగా సుపరిచితుడైన విజయ్ ఈ సినిమాతో ఫస్ట్ రంగప్రవేశం చేశాడు. ఆయన డైరెక్టర్‌గా మైక్ పట్టుకుని ఎంత బాగా చేశాడంటే, ప్రతి ఒక్క దగ్గర కూడా కన్విక్షన్ ఉండింది. ఎంత నీట్‌గానో కొన్ని కొన్ని చోట్లయితే నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా అన్నట్టుగా గొప్పగా స్క్రీన్ మీద తన పనితనాన్ని చూపిచ్చాడు. ఇకపోతే డాన్స్ మాస్టర్ కాబట్టి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు. ప్రతి ఒక్క డాన్స్ కూడా చూడబుద్దయింది. కలర్‌ఫుల్‌గా ఉండింది ఎస్పెషల్లీ. ఇలాగ అన్ని రకాల పాజిటివ్స్ ఉన్నాయి కానీ, ఈ నటీనటులు ఎలా పనిచేశారు? నటీనటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున. ఎందుకంటే సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని ఎంతో కష్టపడతా ఉంటాడు నాగార్జున. కానీ దానికి ఫలితం రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈయనకి ఫలితం కూడా వచ్చింది 'నా సామిరంగ' సినిమాతో. అదొక మంచి విషయం. కాకపోతే అల్లరి నరేష్ చాలా డామినేట్ చేశాడు స్క్రీన్ మీద. మిగతా నటీనటులు మలయాళం నటుడు షబ్బీర్ అనే అతను విలన్‌గా చేశాడు. అతను చాలా బాగా చేశారు. కాకపోతే ఊరి పెద్దగా నాజర్ గాని, ఆహ్, జేమ్స్ మధు, ఇంకొక ఊరి పెద్దగా జేమ్స్ మధు, మన హర్షవర్ధన్ సీఐ క్యారెక్టర్‌లో, పోలీస్ క్యారెక్టర్‌లో నటించారు ఆయన. ఇకపోతే చిన్న చితక క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు. రవివర్మ, భరత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా అవకాశం వచ్చింది. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే అవకాశం. వాళ్ళందరూ ఒక పరిధి మేరకు నటించారు కానీ, అక్కడొక సీన్, అక్కడొక సీన్ మాత్రమే దక్కిన ఎవరంటే ఒక కాదంబరి కిరణ్ థియేటర్‌లో ఒక సీన్ ఉంటది. అలాగే భద్రంకి కూడా డాక్టర్ భద్రం కూడా ఒక సీన్ ఉంటది. వీళ్ళందరూ కూడా
చాలా చాలా పర్ఫెక్ట్గా చేయటంతోనే సినిమాకి నిండుదనం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో ఒక్కసారిగా గొల్లుమని నవ్వుతానే ఉన్నాయి. ఎందుకంటే ఆ డైలాగులు అలాంటివి ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటారు. అలాంటి డైలాగ్స్ ఉండటంతోనే ఈ సినిమాకి చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. ఇది ఎంత పెద్ద సినిమానా, ఇంత గొప్ప సినిమానంటే గొప్ప సినిమా ఏం కాదు. ఒక మంచి సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సంక్రాంతికి వచ్చే సినిమాలు మంచి సినిమా అయితే అది గొప్ప సినిమాగా మళ్ళిద్ది. అలాకున్న ఆ కమాండు, ఆ జనాలొచ్చే తాకిడి అలా ఉండటంతోని ఈ సినిమాకి అది హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. నెగెటివ్స్ అంటే ఉన్నాయి చిన్న చిన్నయి. ఆ కథ ప్రారంభంలో అతను ఎక్కడి నుంచో సడెన్‌గా ఒక ఊరు నుంచి ఒక ఊరికొచ్చేసి అన్నం పెట్టమని అడుగుతాడు. అతనెవరు అనేది ఎవరికీ తెలీదు. అతనే కిష్టయ్య క్యారెక్టరు. కిష్టయ్య క్యారెక్టర్ ఏ ఊరు నుంచి ఎక్కడికొచ్చాడు, ఎందుకొచ్చాడనేది మాత్రం పెద్దగా ఎవరికీ రివీలింగ్ రాదు. కానీ దాన్నంతా మరిపిస్తూ కథని తీసుకెళ్ళిన విధానం మాత్రం చాలా బావుండింది. అందుకనే ట్యాగ్ తెలుగు నా సామిరంగా సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.